హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఇంటర్‌కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, అవన్నీ అయితే నేను మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను. సో, చాలామందైతే రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంటింగ్‌కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? లింక్ ఎక్కడుందని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. దాంతో పాటు మనకి ఎవరైతే రీవెరిఫికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు సప్లిమెంటరీ ప్రిపేర్ అవ్వాలా? వద్దా? అని కూడా అడుగుతున్నారన్నమాట. సో, అన్ని క్వెషన్స్‌కైతే నేను మీకు ఆన్సర్ చేయబోతున్నానండి. అయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఇంటర్‌కి సంబంధించి రీవెరిఫికేషన్ కన్నా మీరు రీకౌంటింగ్ గాని అప్లై చేయాలనుకున్నట్లయితే మీకు ఆన్‌లైన్‌లో లింక్ అయితే అవైలబుల్‌గా అయితే లేదండి. సో, ఆన్‌లైన్‌లో ఎక్కడ కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పడం లేదు. సో, మీకు అంటే రీవెరిఫికేషన్ అంటే ఏంటి చెప్తున్నారు గానీ, ఇది ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్పట్లేదనమాట. ఎందుకన్నట్లయితే మనకు ప్రెజెంట్ ఆ సైట్ అయితే వర్క్ అవ్వట్లేదు. నేను ట్రై చేశాను ఆ సైట్ కూడాను. వీలైతే సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ సైట్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదనమాట. రీవెరిఫికేషన్ ఇంకా దానికి సంబంధించి రీకౌంటింగ్‌కి సంబంధించి. సో, బెస్ట్ ఏంటంటే మీరెళ్లి మీ కాలేజ్‌కి వెళ్లి అమౌంట్ పే చేసినట్లయితే సో, ఆ అమౌంట్ అయితే మీకు దానికి సంబంధించి సో, వాళ్ళైతే అమౌంట్ పే చేస్తారనమాట. సో, మీకు లాస్ట్ డేట్ కూడా నేను మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, దీంతో పాటే మనకి ఇంకే విషయం ఏంటి అనుకున్నట్లయితే, ఈ రీవెరిఫికేషన్‌కి పెట్టుకుంటున్న వారు ఖచ్చితంగా కూడా సప్లీకి కూడా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారనమాట. సో, అందరూ అయితే అవసరం లేదు. కొంతమందేంటంటే తక్కువ మార్కులొచ్చాయని చెప్పి పెట్టుకుంటారు గదా! సో, వాళ్ళేంటంటే సప్లీకి అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అంటే వాళ్ళకి తక్కువ మార్కులొచ్చిన వాళ్ళైతే మాత్రం ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, దీంతో పాటు ఇంకొక మేజర్ అపోహ ఏంటి అనుకున్నట్లయితే రీవెరిఫికేషన్ పెట్టుకున్నట్లయితే మనకి మార్క్స్ తగ్గిస్తారని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే ఉందన్నమాట. సో, మనకి మార్క్స్ తగ్గించరండి. ఒకవేళ మీకు రీవెరిఫికేషన్ పెట్టుకున్న తర్వాత సో, మీకు రావాల్సిన మార్కుల కన్నా కూడా తక్కువైతే ఎట్టి పరిస్థితిలో చేయరనమాట. సో, మీకు ఎన్ని మార్కులున్నాయో అన్ని మార్కులు అలా ఉంచుతారు గానీ, సో, మీకు ఎక్స్‌ట్రా మార్క్స్ యాడ్ అవ్వాలో లేదో చెక్ చేస్తారు తప్పిస్తే, మీకు మార్క్స్ తగ్గాలా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయరనమాట. సో, మీకు ఎక్స్‌ట్రా మార్క్స్ ఎక్కడైనా కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటే యాడ్ చేస్తారు గానీ, మీ మార్క్స్‌లో ఒక్క మార్క్ కూడా మీకు డౌన్ చేయరనమాట. సో, ఒక్క మార్క్ కూడా మీకైతే రిమూవ్ చేయరు. సో, యాజ్ ఇట్ ఈజ్ మార్క్స్ ఉంటాయి. లేదనుకున్నట్లయితే మీకు 1 ఆర్ 2 మార్క్స్ లేకపోతే మీకు ఎంతైతే ఎక్కువ మార్కులు రాసారో సో, అంత ఎక్కువ మార్కులకైతే మీకు రిజల్ట్ అయితే వస్తుందనమాట. సో, దీంతో పాటు మనకి రీవెరిఫికేషన్ ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుందాం. సో, మీలో ఎవరైనా సరే ఇంకా షార్ట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి దాంతో పాటే ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాననమాట. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంది. సో, షార్ట్ మెమోస్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి సో, అది డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఎంసెట్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ కానివ్వండి. సో, మీరు ఏదైనా సరే మెడికల్ కోర్స్‌కైనా జాయిన్ అయితే అవ్వచ్చనమాట. డౌన్‌లోడ్ చేసుకొని దానికి ప్రిన్సిపల్ సైన్ చేయించుకుంటే. లేకపోయినట్టయితే మీకు ఇంటర్ మార్క్స్ కోసం వెయిట్ చేయాల్సిందే వచ్చినంత వరకు కూడా. అంతవరకు కూడా మీకు దీనికి సంబంధించి ఏపీ ఎంసెట్ గాని, వేరేది ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మీకు రిలీజ్ అయిన షార్ట్ మెమోని అయితే మాత్రం సో, ఇది ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. దాంతో పాటు మనం ఒకసారి చూద్దాం ఏపీ ఇంటర్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి వెరిఫికేషన్ యొక్క. ఓకే. రీవెరిఫికేషన్ సంబంధించి సో, లాస్ట్ డేట్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు చూద్దాం ఒకసారి. సో, అదే సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా! మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 22 అనమాట. సో, 22 కల్లా కూడా ఎళ్లి మీరు మీ కాలేజ్‌కైతే వెళ్లి రీవెరిఫికేషన్ గాని, రీకౌంటింగ్ గాని పెట్టుకోండి. సో, రీకౌంటింగ్ అయితే అంతగా యూజ్ అయితే ఉండకపోవచ్చు. సో, మీరు అంతగా రాయలేదు అనుకుంటున్నప్పుడు రీకౌంటింగ్ అయితే వెళ్ళండి. లేదు మీరు పర్ఫెక్ట్‌గా రాసారు, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు అనుకున్నట్లయితే మీరు రీవెరిఫికేషన్‌కి అయితే వెళ్ళండనమాట. సో, ఏదైనా సరే మీ యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. దాంతో పాటు రీవెరిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసారో సో, రీకౌంటింగ్ అని వాళ్ళు సప్లీకి ప్రిపేర్ అవ్వాలంటే మీరు గాని ఫెయిల్ అయిపోయారనుకుందాం. సో, అప్పుడు రీవెరిఫికేషన్ పెట్టుకొని ఖచ్చితంగా సప్లీ ప్రిపేర్ అవ్వండి. సో, ఇన్ కేస్ మీరు రీవెరిఫికేషన్‌లో కూడా పాస్ అవ్వకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా సప్లీ రాయాలి కాబట్టి, సో, అప్పుడైనా మీరు ఎగ్జామ్ రాయాలి కాబట్టి, సో, మీకు ఏదైతే గ్యాప్ అనేది ఉండదు. మీరు ఆన్సర్స్ అన్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి, సో, కంటిన్యూయస్‌గా రీడింగ్ చేయండి. ఫెయిల్ అయితే మాత్రం. సో, మీరు పాస్ అయితే మాత్రం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో, దీంతో పాటే మనకి రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంటింగ్‌కి సంబంధించి సో, మనకి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకవేళ మనకి దొరికితే యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయితే ఇంకా అవ్వలేదు. కాలేజ్‌కి వెళ్లి అప్లై చేసుకోండి. వీడియో చేస్తానన్నమాట. సో, లింక్ యాక్టివేట్ అయిన వెంటనే సో, ఇంకా మనకి లింక్ అయితే యాక్టివేట్ అవ్వదు కానీ డేటా అయిపోతుంది కాబట్టి, సో, మీరే మీ కాలేజ్‌కైతే అప్లై చేసుకోండి. దీంతో పాటు మనకి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కి సంబంధించి మనకి మే నెలలోని స్టార్టింగ్ ఒక ఫస్ట్ 2 వీక్స్‌లో ఎప్పటి రిలీజ్ చేస్తారన్నమాట. రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది. వీలైనంత వరకు కూడా మనకి సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవ్వకముందు మనకి ట్రై చేస్తారు. సో, మనకి
ఏదైతే మనకి మే 12 ఉందో, సో మే 12 లోపల కూడా మనకి ఈ సప్లై ఎగ్జామినేషన్స్ సంబంధించి కాకుండా సో మనకి ఏదైతే రీవెరిఫికేషన్ సంబంధించి సో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. సో ఇలాగే మనకి ఏపీ ఇంటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఎంసెట్ సంబంధించిన డిగ్రీకి సంబంధించిన కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే, మీరు మెడికల్ కానీ ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, సో ఏ కోర్స్ అయినా చేద్దాం అనుకున్నట్లయితే సో నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ రాబోయే వీడియోస్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ మీద ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఏపీ ఎంసెట్ సంబంధించి అప్లికేషన్ యొక్క మీకు కౌన్సిలింగ్ డీటెయిల్స్ అయినా సరే, లేకపోతే డిగ్రీకి సంబంధించి అయినా సరే, లేకపోతే మీరు మెడికల్‌లో నర్సింగ్, ఫార్మసీ ఇలాంటి కోర్స్ చేద్దాం అనుకున్న, ఇంజినీరింగ్ చేద్దాం అనుకున్నా, డిగ్రీ చేద్దాం అనుకున్నా, సో ప్రతి దాని కౌన్సిలింగ్ కూడా వీటైతే మన ఛానెల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ పెట్టి క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.